ఇది ఒక్కటి దగ్గరగా కనబడుతుంది బా. ఏమన్నా వచ్చి దీన్ని పట్టుకొని పోతుందా హప్ అని లే అమ్మ నోట్ తెరిచే సరిపోతుంది. ఇది ఎంత ఉంది ఇది గోప్రో కదా సరిపోతుంది. బ్రదర్స్, ముఖ్య గమనిక, ఈ వీడియో నేను కువైట్లో ఉన్నప్పుడే తీశాను. నేను ఇండియాకు వచ్చేటప్పుడు చాలా బిజీగా ఉండి ఎడిట్ చేయలేదు. ఇప్పటికి అయ్యింది. ఐ హోప్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూడండి. హాయ్ బ్రదర్స్, ఈరోజు కువైట్ జూ పార్క్ అని ఉంది. ఇక్కడ ఇది ఖైతాన్ పక్కనే, ఖైతానా పక్క ఇది ఉమేరియా. కానీ ఇక్కడికి వచ్చిండాము, ఫ్రెండ్స్తో పాటు వచ్చిండా. ఫ్రెండ్స్ పోతారు. ఏమి బండ్లు ఉంటాయో తెలుసా? మేమైతే అసలు జనాలు ఎవరు ఉండరు అని వచ్చాను, కానీ చలికాలం కదా జనాలు చాలామంది ఉండరు. బండ్లు పార్కింగ్ పెట్టడానికే లేదు. చూడండి, ఆ పక్క నుంచి ఆ పక్క చెట్ల కాడ బండ్లు పెట్టేశారు. ఈ పక్క అసలు ఇంకా ట్రాఫిక్ చూడదు ఎత్తుందో. ఫస్ట్ బండి మేము ఎక్కడో వాళ్ళ పక్క లాస్ట్న పెట్టేసి వచ్చాం. పోదాం, అక్కడికి పోయి చూపిస్తాను. నేను ఇంతకుముందు కూడా వచ్చినాను చాలా జూళ్ళు, కానీ అసలు ఈ మాదిరి నేను ఎప్పుడు చూడలేదు. పార్కింగ్ చాలా ఫుల్గా ఉంది. ఎందుకంటే చలికాలం కదా, అసలు బండ్లు పెట్టడానికి కూడా లేదు. చూడరే, ఇవన్నీ ఉన్నాయి అంత దాంట్లో. నువ్వు ఉంటావు అమ్మా, లైన్ ఏమి నువ్వు ఏమైనా ఉంది. ఎట్టయినా ఒకటే ఇల్లీగల్గా దూరినామన్నా. పుల్లు ఆడుండవు కొండగా ఆట అయినా అవి లోపల తెంకొని పోతాడా. నువ్వు వస్తాడా అని తెలిసి లోపలికి పోతాడా. చూడు ఏదకుండా పుల్లులు.
किधर है इधर బ్రదర్స్ ఇప్పుడు మనం సింహాల దగ్గర పోదాం. సింహాలు పులులు ఉన్నాయి ఆ సైడ్. ఈ పిల్ల ఎవరు ఏడుస్తుంది కింద పడి. ఇక్కడనే ఉన్నాయి కానీ ఈ లోపల ఆ పక్క ఒకటి ఉంది, ఆ లాస్ట్లో ఒకటి ఉంది. ఆ పక్కకు పోలేం మనం. ఈ పక్క పోదాం. ఈ పక్క సైడ్ ఉందేమో చూద్దాం, కనబడుతుందేమో. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు కూడా నేను సంవత్సరం అట్లా అవుతుంది, అప్పుడు కూడా ఏం పెద్దగా చూడలేదన్నమాట. అయితే పులులు మటుకు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. అవి ఎప్పుడు చూసినా లోపలనే ఉంటుండే. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడన్నా కనబడతాయేమో లోపలికి. లోపల నుంచి ఏమైనా బయటికి వస్తాయేమో. లోపలనే ఉన్నట్టుండే ఎప్పటికి కూడా. అవి కాని రావడం లేదు చూడరి. డోర్స్ మాదిరి ఉంది కదా, నల్లగా కనబడుతుంటుంది. 15 నిమిషాల నుంచి పులి కోసం వెయిటింగ్. పులి బయటికి రావడం లేదు, చలికి లోపలనే ముడుక్కుంటాను. మా ఫ్రెండ్ దుప్పట ఏమైనా ఇచ్చి చలి కప్పుకుంటుందంట. ఇది వచ్చేటట్టు ఇది లేదు. 15 నిమిషాలు అవుతుంది వెయిటింగ్ చేయి. ఇట్లాంటి పోస్టర్లో చూడాల్సిందే ఇక్కడ పార్కులో. అన్ని లోపలికి చలికి వెళ్ళిపోతాడు లోపలికి. ఇలాంటి పోస్టర్లు చూడాల్సిందే ఇక్కడికి వస్తే. అంత దూరంలో ఉన్నప్పుడే గుండెలు అట్లా కాదు, అంత దూరంలో ఉన్నప్పుడే గుండెలు చెల్లండి. బ్రదర్స్ ఇది చూసారా, పొడచడానికి వచ్చాను చూడని. దాని కొమ్ములు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ కంచెలోంచి అంత మనిషి ఉండి పక్కన ఆ కంచెలోంచి కొమ్ములు బయటకు వస్తే, కొమ్ములు ఏడుంటాయంటే మన కడుపులోంచి బయటకు వచ్చి ఉంటాయి బయటికి. నాకైతే చూడ్డానికి ఏం పెద్దగా బాగలేదు కానీ, చూసావా కెమెరా ఆన్ చేస్తేనే ఫోన్లు వచ్చాయి. నాకైతే పెద్దగా ఏం అనిపించడం లేదు. ఇక్కడ ఉన్నాయి కానీ మనం డైరెక్ట్ వచ్చి చూస్తే కొంత బాగుంటుంది. వీడియోలో ఏం పెద్దగా, ఎందుకంటే వీడియో తీసే టయానికి అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చలికాలం కదా, లోపలికి రూమ్లలోకి పోతున్నాయి, బయట తిరగడం లేదు. ఇంకోటి, ఈ జూ పార్క్ వచ్చింది మటుకు జంతువులు చూడడానికి కాదు, మనుషులను చూడడానికి ఏమో వచ్చేట్టుకుంటాం. ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి. ఇది ఒక్కటి దగ్గరగా కనబడుతుంది బా. ఏమైనా వచ్చి దీన్ని పట్టుకొని పోతుందా హప్ అని. లే అమ్మ, నోట్ తెరిస్తే సరిపోతుంది. ఇది ఎంత ఉంది? గోప్రో కదా, సరిపోతుంది. कितना है दिनार? బ్రదర్స్, జూలో అయితే నాకేం పెద్ద ఎంజాయ్ అనిపించలేదు. మీకు ఏమన్నా ఎంజాయ్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏం చేస్తారు, ఎందుకంటే నాకే పెద్దగా అనిపించలేదు వీడియో. మేబీ మీకు ఏమన్నా అనిపిస్తే తీయరంట. లైక్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ మీ ఇష్టం, అండ్ షేర్ చేయరి.
పైన ఫ్లైట్ పోతుంది, అందుకు పైకి చూస్తాడా చూస్తారా.